ఆ మాటల్లోనే తెలిసిపోయింది. 1 సెకండ్ సార్. రామ్మోహన్ రావు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్, చెప్పండి. సార్ ఇక్కడ అంటే 2034 వరకు ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే, గత జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 2023లో అమలు చేసినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టాన్నే మళ్ళీ ఇప్పుడు తీసుకురండి, ఆల్రెడీ చట్టం అయింది కదా, దాన్ని తీసుకురండి, మేము స్వాగతిస్తామని చెప్పేసి అందరూ అన్నారు. కాంగ్రెస్ అన్నారు, కనిమొళి అన్నారు, డిఎంకే అన్నారు, అన్ని రాష్ట్రాల్లో అవే మాటలు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు అదే బిల్లును తీసుకొస్తే ఖచ్చితంగా ఇది దక్షిణాది రాష్ట్రాలకు ఇది ప్రమాదకరమైనటువంటి విషయమే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ మహిళా రిజర్వేషన్లకు 33% పెంచుతూ రేపొద్దున మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా భవిష్యత్తులో? జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు జనాభా లెక్కలకు మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి సీట్ల పెంపుకు సంబంధం లేదు ఎక్కడ. బట్ మహిళా రిజర్వేషన్లు పెంచుతూ వాళ్ళకి 50% సీట్లు పెంచితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? 2034లో కూడా ఇది అమలయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ అప్పుడు అమలు చేసినా కానీ మళ్ళీ పాత పద్ధతి ప్రకారం పోతే మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలకి ఇది ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎట్లా చూడొచ్చు సార్ ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ని? శ్రీకాంత్ గారు, మీకు మిత్రులు శేషు గారికి, అలాగే రాజేష్ ప్రేక్ష నమస్కారం. శేషు గారి మొత్తం విన్నాను, పూర్తిగా ఏకీపిస్తున్నాను. దానికి అదనంగా 2 నిమిషాలు చెప్తాను నేను. ఇవాళ మహిళా లోకానికి చీకటి రోజు అంటున్నాను. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ సమర్థించడు కాదు, దీనికి ఇలా పాపం తలా పెట్టుకోడు. వీడికి ఎంత బాధ్యత, వాడికి ఎంత బాధ్యత. పెద్ద బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్. ఇది దుర్మార్గమైన మోడీ షా ద్వయం చేసిన ఒక హిడెన్ ఎజెండాతో దీన్ని ప్రవేశపెట్టిండు. వాళ్ళు అనుకుంది సాధించారు. అందుకని రాహుల్ గాంధీ వాళ్ళ మధ్యాహ్నం అన్నాడు, ఏమన్నాడు, నేను మొత్తం ఫాలో అయినా, మీరు ఈ బిల్లు వీగిపోవాలనే మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాదు శాపనార్థాలు పెట్టకండి, మీరు మొదలెట్టా అంటే ఎట్లా అంటే ఏ గుడి పక్షి ఆ గుడి జరుగుతుంది శ్రీకాంత్, సమస్య లేదంటున్నాను. నేను లెక్కలు కూడా చెప్తాను. 528 మంది మొత్తం ఓటేశారు. అందులో మనకు 298 మంది ఏమో ఎన్డీఏ కూటమికి వేశారు. ఎన్డీఏ కూటమికి అదనంగా వచ్చి 5 ఓట్లు. 5 ఓట్లలో 4 ఓట్లు వైసీపీ మొదటి నుంచి వాళ్ళకు లోక్సభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇంకొకరు ఎవరు వేసిండో తెలియదు, రేపు తేలుతుంది. ఇటు పక్కన 330 ఓట్లు 230 ఓట్లు పడ్డాయి. ఏది ఇండియా కూటమికి 33 వాళ్ళ సంఖ్య కనుక మొత్తం మీద 12 మంది 11 మంది హాజరు కాలేదు. మొత్తం ఓట్లలో 262 మంది, దాని మెజార్టీ 248 తగ్గింది. 548లో 28లో మిగతా రావాల్సింది 328 ఓట్లు వస్తే గెలిచేవారు, కానీ రాలేదు. దీనిలో ఇలా పాపం తలా పెడికాడు. కానీ మొట్టమొదటి నేరస్తురాలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటున్నాడు. సార్ మోడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అన్నటువంటి కామెంట్ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇప్పుడే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక ట్వీట్ చేశారు, మోడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి. ఆ రాజకీయం వద్దు, ఏమంటే మహిళలకు అన్యాయం చేసిన ఇద్దరు కలిసి. ఇప్పుడు కొండంత రాగం తీసి ఇంకో ఏదో పాట పాడింటాడు. కొండంత రాగం తీసింది ఎన్డీఏ గవర్నమెంట్ అంటున్నాడు. రైట్ బిల్లు రాంగ్ టైంలో ప్రవేశపెట్టారు. రైట్ బిల్లు కూడా కాదు, దొంగ బిల్లే అంటున్నాడు. ఎందుకంటే 2 రోజులు దొంగ బిల్లు అంటున్నాడు. 2 రోజుల నుంచి వాళ్ళ హిడెన్ ఎజెండా ఎప్పుడు కూడా ప్రభుత్వం అఫెన్స్ పోవద్దు శ్రీకాంత్, డిఫెన్స్ లో ఉండాలి. ప్రభుత్వం నిజంగా ఇది తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడేమో మహిళా బిల్లునే ఉద్ధరించిన కాంగ్రెస్ పార్టీ చెప్పింది అబద్ధం. కాంగ్రెస్ పార్టీ గాలికి పోయి పేలపిండిని కృష్ణార్పణం అన్నది. ఆనాడు 400 సంఖ్య ఉన్నది వాళ్ళకి ఎన్డీఏ గవర్నమెంట్. ఆనాడు 2023 సెప్టెంబర్ చూడండి, 303 స్వయంగా ఉన్నది. 50 సీట్లు మిగతా మన ఎన్డీఏ కూటమి కలుపుకొని ఉన్నది. రాష్ట్ర స్నేహితులైన 22 సీట్లు వైసీపీ ఉన్నాయి. 17 సీట్లు నవీన్ పట్నాయక్ ఉన్నాయి. 400 సీట్ల మెజార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆనాడు బిల్లు పాస్ అయ్యేది. ఆనాడే కనుక ఈ జ్ఞానం ఉంటే, ఈ మాట చెప్తాను, ఈ జ్ఞానం ఉంటే, ఈ సెన్స్ ఉంటే ఆనాడే మహిళా బిల్లుతో పాటు నిజంగానే 850 సీట్లు వేస్తే ఎవడొద్దన్నాడు. అప్పటికే పార్లమెంట్ భవనం కట్టడమైంది. చూడండి మీరు, పార్లమెంట్ భవనం కట్టినాము, మొన్నటి ఇనాగ్రేషన్ చేసుకున్నాం. 1250 మంది బట్టి పార్లమెంట్ భవనం కట్టినప్పుడు అంత గొంతు చూపు ఉంది కదా. మరి మీరు గాడుకున్నప్పుడే తూర్పాడ పట్టకుండా ఇవాళ ఎలాంటి మెజార్టీ లేకుండా ప్రతిపక్షానికి అడ్డగోలు మెజార్టీ ఉంటే మీరు దాన్ని బట్టి ఇవాళ కొత్తగా దుర్మార్గమైన రాంగ్ టైంలో రైట్ బిల్లు ప్రవేశపెట్టి, రైట్ బిల్లు కూడా కాదంటున్నాను కదా నేను, స్పష్టంగా నిన్నటి దాకా దాచారు. ఇవాళ కూడా రాహుల్ మన అమిత్ షా దుర్మార్గం ఏంటంటే, నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా తిడతారు. ఎవరిని పడితే వాడిని, ఏది పడితే వాళ్ళు ప్రతిపక్షాల మీద మాట్లాడతారు. అయ్యబాబు బతిమలాడుకొని మల్లికార్జున ఖర్గే అన్నట్టు ఒక మంచి అఖిలపక్షం సమావేశం పెట్టి చేసి ఆయన అన్నాడు, అఖిలపక్షం సమావేశం పెట్టండి 2020 ఇప్పుడు ఏప్రిల్ 29 తర్వాత ఎన్నడి పెట్టినా మేము బిల్లుకు సహకరిస్తామనే మాట మాట్లాడండి కదా, చర్చిద్దాం అన్నాడు. సో ఎజెండా హిడెన్ ఎజెండా ఉంది కాబట్టి అఖిలపక్ష సమావేశం పెట్టలేదు, దీన్ని జేపీసీ పోయేటువంటి పరిస్థితి తీసుకురాలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ ఎజెండా. నేరంలో ప్రధాన బాధ్యత శ్రీకాంత్, ఈ నేరంలో ప్రధాన బాధ్యత ఎన్డీఏ కూటమిది ఖచ్చితంగా. అంటే రామాయణంలో పిడికలు పెట్టాలంటూ దుర్మార్గంగా మన తేజస్వి సూర్య మాట్లాడిన తప్పు కదా, ప్రతిపక్ష గట్టగొట్టుడు కదా ఇదంతా కూడా. ప్రతిది ఇవాళ లాస్ట్ కూడా
మీరు అన్నిటికీ వద్దని నాకరే అనుకుంటూ వచ్చింది కదా. నేను దానికి వ్యతిరేకంగా నేను కూడా అందులో పార్టిసిపేట్ అయిన ఒక రకంగా చెప్పానంటే భావోద్వేగంతో. నేనేమంటున్నాను, మన జిఎస్టీ తెస్తానది ఎవడు? కాంగ్రెస్ పార్టీ కదా. తెచ్చింది వీడు కదా. ఆనాడు వద్దన్నది బీజేపీ కదా. ఆధార్ కార్డు తెస్తానది కాంగ్రెస్ పార్టీ కదా. వద్దన్నది వీడు కదా. 3 చట్టాలు, రైతు చట్టాలు తెస్తానది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో శేషుకు తెలుసు. 2019 మేనిఫెస్టో పెట్టారు. అవే 3 చట్టాలు వీడు తెస్తే వాడు వ్యతిరేకించింది కదా. వీళ్ళ నాటకము మహిళలను నాశనం చేయడం కదా, మహిళలను పూర్తిగా పనికి రాకుండా చేయడం కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటిది? మహిళలకు ఎట్లా రిజర్వేషన్ దక్కకుండా చూద్దామని చేసిండ్రు. చిత్తశుద్ధితో చేసి సమస్య ఉండదు అంటున్నాడు. ఏం చేయాల్సి ఉంటే అంటే ఫస్ట్ అఖిలపక్షం పెట్టుకుని, అయ్యా బాబు మనం అందరం కలుద్దాం, ఇద్దరం చేద్దాం. అసలు మహిళా బిల్లు ముందర పెట్టడం ఏంటి? శిఖండిని ముందర పెట్టి యుద్ధం చేసినట్టు మహిళా బిల్లు లేకుండా, నేను క్లియర్ చెప్తున్నా, ఫేర్ గా వీళ్ళు ఉంటే, ఇడని జెండా లేకుంటే బీజేపీ చేయాల్సిన పని ఏంటంటే, మొదలు మహిళా బిల్లు ఎట్లా పాస్ అయింది కదా, మనము ఈ మహిళా బిల్లు అమలు చేయాలంటే 2029 చేయాలంటే డిలిమిటేషన్ వన్ లేట్ అయితే అనుకుంటే కాదు. అది కూడా చెప్తా, పరిష్కారం కూడా చెప్తా. ఎందుకు ఆగడం కూడా ఎందుకు మంచిదో చెప్తా. ఏమంటా అంటే ఆ మహిళా బిల్లు బదులు వాళ్ళు 850 పెంచుదాము, ఇటు నష్టం కాకుండా చూద్దాం, ఫేర్ ప్రాక్టీస్ చేసి అందరి ముందర పెడితే వాడు వద్దంటే మనం అడిగేవాళ్ళం అంటున్నాం. చేయలే కదా. వాడు సాయంత్రం కూడా గంట టైం ఇస్తే తెస్తా అన్నాడు. మరి ఆ బిల్లు సవరణతో ఎందుకు రాలేదు? 2 రోజుల నుంచి అడుగుతున్నాం కదా, అందరూ అడుగుతున్నాం కదా, మనం అడుగుతున్నాం టీవీ ఛానల్ ద్వారా, పార్లమెంట్ లో వాళ్ళు అడుగుతున్నారు. అటువంటి అప్పుడు మొదటి తీసి పెడదాం, పక్కన పెడదాం. రెండోదన్నా నేను సవరణ చేసిన 850 ఇస్తానంటుండు. ప్రధానమంత్రి మోడీ ఏమన్నాడు? నేను గ్యారంటీ లేకపోతే వాగ్దానం చేస్తా. తమిళంలో అంతకంటే పెద్ద మాట ఉంటా, తెలుగులో కూడా చెప్పండి చెప్తాడు ఆయన. కానీ గతంలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాట ఏమైంది చూసిందా? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏమైంది శ్రీకాంత్? ఆనాడు 5 ఏళ్లే మేము ప్రత్యేక హోదా ఇస్తాడు. వెంకయ్య నాయుడు గారు లేచి 10 ఏళ్ళు అడిగిండు. ఇద్దరు అక్కడ కూడా అదే సంగతి. కానీ వాగ్దానాన్ని అమలు పరచడానికి చట్టంలో పెట్టకపోతే ఏమైంది? గంగలు కలిసింది కదా, ప్రత్యేక హోదా పోయింది కదా. నేను అదే అన్నాను, నిన్ననే చెప్తున్నాను, మీరు వాగ్దానం చేస్తే నడవదు, దాన్ని పేపర్ మీద పెట్టండి, చట్టంలో పొందుపరచండి అన్నా. ఆఖరి మినిట్కి వచ్చినాక నేను కొంచెం ఆశపడ్డా శ్రీకాంత్. ఏమనుకున్నా అంటే అమిత్ షా ఛాలెంజ్ కు వేణుగోపాల్ ఒప్పుకుంటాడేమో, వీడపోతే గంటల బిల్లు వస్తుంది ఏమన్నా కానీ గంటలో ఏదో భారీ మార్పు రాబోతుంది అనుకున్నా. నేను ఆశపడ్డా, నేను చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నా. నేను ఆశపడ్డా ఈ దుర్మార్గులు ఇద్దరు కలిసి ఏదైనా ఒక అమికబుల్ సెటిల్మెంట్ కి వస్తే జీరో సమ్ గేమ్ ఆడింది. ఇద్దరు కలిసి ఇద్దరు ఓడిపోయినారు. నేను ఎవడు గెలవలే, వీడి గెలవలే, వాడి గెలవలే అంటున్నాడు. ఇన్విన్ సొల్యూషన్ అయితే ఏమైందంటే, ఏమన్నా కానీ 850 పెంచుకుందాం, రేపు 2029 లోపటి సహకారం చేసుకున్నాం. కానీ ఆగడం మంచిదే అంటున్నా. ఇది కూడా మంచిది. మన రాజకథ ఉంది కదా, ఒక్క పడికి ముగిస్తారు. ఆగడం వల్ల ఏం జరుగుతుంది చెప్తాను. పొద్దుంది పొలం ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు నాశనం చేసిండ్రు. ఇంకొక 6 నెలల దాకా మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టడానికి వీలేస్తారు. 6 నెలల దాకా మళ్ళీ పార్లమెంట్ ఒప్పుకోదు, ఇదే బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టి ఒప్పుకోదు. 6 నెలలు కావాలి చట్ట ప్రకారం. అయితే ఎందుకు ఆగడం వల్ల నష్టం కాకుండా లాభం చెప్తాను. ఇందులో బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంట. 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు వచ్చేస్తాయి. అంటే కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్